జనరల్గా మన ఇండియాలో పబ్లిక్ ప్లేసుల్లో లైక్ రెస్టారెంట్స్ కానీ ఎయిర్పోర్ట్లలో కానీ ఎక్కడైనా సెలబ్రిటీస్ లేకపోతే స్టార్ క్రికెటర్స్ కనిపించినప్పుడు అభిమానులు వాళ్ళతో సెల్ఫీలు దిగేందుకు వాళ్ళని చూసేందుకు ఎగబడుతూ ఉంటారు కదా. సో మన ఇండియాలో ఉన్నట్టు వేరే కంట్రీస్లో ఉండవన్నమాట. సో అక్కడ ఇంత హడావిడి ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదు జనాల్లో, అంటే సెలబ్రిటీస్ కనిపించినప్పుడు. సో చూస్తారు, ఫోటోలు దిగుతారు అంతే తప్ప మనలాగా అంత ఎగ్జైట్ అవ్వరనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను చూసి ఇద్దరు ఫారిన్ యువతులు ఇచ్చిన రియాక్షన్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిపోతుంది. అయితే ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మ్యాచ్ సందర్భంగా 2 రోజుల క్రితమే ముంబై ఇండియన్స్ టీం అయితే ధర్మశాలకు చేరుకుంది. అయితే నిన్న రాత్రి తిలక్ వర్మ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్కి అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళిద్దరిని చూసి చాలామంది అభిమానులు వాళ్ళతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారనమాట. అయితే అదే రెస్టారెంట్కి ఇద్దరు ఫారిన్ యువతులు అయితే వచ్చారు. సో వాళ్ళందరూ ఇదంతా అంటే జనాలు వాళ్ళతో ఫోటోలు దిగడానికి హడావిడి చేస్తూ ఉన్నారు కదా. సో హడావిడి అంతా చూసి ఆ ఇద్దరు ఫారినర్స్ ఒక యువకుడిని దగ్గరికి పిలిచి అసలు ఎవరు అతను, ఎందుకు అలాగా ఎగబడుతున్నారు అని అడిగితే సో ఆ యువకుడు రోహిత్ శర్మ గురించి చెప్పారనమాట. సో అది చెప్పిన వెంటనే ఆ ఇద్దరు ఫారిన్ యువతులు ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట. సో వాళ్ళ రియాక్షన్ అయితే సోషల్ మీడియాలో ప్రెజెంట్ వైరల్ అయిపోతూ ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి.